హాయ్ ఫ్రెండ్స్, టీజీ ఐసెట్ యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడిని ఏ విధంగా కనుక్కోవచ్చన్న దాని గురించి ఒక షార్ట్ వీడియో. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి isec.tgche.ac.in అని టైప్ చేసి ఎంటర్ చేసుకోండి. అలా ఎంటర్ చేసిన వెంటనే మనకు ఐసెట్ యొక్క హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడి మనకు ఐసెట్ అప్లై చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా ఐసెట్ యొక్క అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేయడానికి కూడా మనకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి అయితే ఖచ్చితంగా మనకు అవసరం ఉంటుంది. పేమెంట్ రెఫరెన్స్ ఐడిని ఎలా కనుక్కోవచ్చు అంటే, పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక న్యూ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ మనము మన యొక్క డిగ్రీ ఆర్ ఈక్వివలెంట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ మనం ఆల్రెడీ ఇచ్చి ఉంటాము. ఖచ్చితంగా ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మొబైల్ నెంబర్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. మనం రిజిస్టర్ చేసినప్పుడు ఏ నెంబర్ అయితే ఇచ్చామో ఆ యొక్క నెంబర్ని ఇక్కడ ఇవ్వాలా. అదే విధంగా మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఫస్ట్ డిగ్రీ ఆర్ ఈక్వివలెంట్ హాల్ టికెట్ నెంబర్, అదే విధంగా మొబైల్ నెంబర్, అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత చెక్ పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ముందుగా నేనైతే ఇక్కడ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. అదే విధంగా మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ మూడింటిని ఎంటర్ చేయబోతున్నాను. ఆ యొక్క 3 డీటెయిల్స్ ఇచ్చి మీరు చెక్ పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా పేమెంట్ రెఫరెన్స్ ఐడి అని చెప్పి మనకు మన యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడి అయితే వస్తుంది. సక్సెస్ఫుల్ అనే స్టేటస్ కూడా మనకు వస్తుంది. ఈ విధంగా మనము తెలంగాణ ఐసెట్ యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడి అయితే కనుక్కోవచ్చు. అంతేనండి ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.